మరణాత. అందరికీ మరణాత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు మీకు మెండుగా కలుగును గాక. ఆమెన్. మహిమ వార్తావళి. మహిమ వార్తావళి అను పుస్తకంలోని బైబిలు మహిమ అను పత్రిక దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను అందుకొనిన సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారు తెలియజేసిన విషయములు. బైబిలు మహిమ. రక్షణ పద్యము. బైబిలులో ఉన్న పరిశుద్ధ కథలెల్లా ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు. బైబిల్లో ఉన్న వాగ్దానములనెల్లా ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు. సభ కథలందున్న సవ్య విషయములు ఎత్తి ప్రార్థించిన ఉత్తమంబు. నీ అనుభవములు నీ ప్రార్థనోత్తర లెత్తి ప్రార్థించిన ఉత్తమంబు. గ్రంథ వృత్తాంతములను వాగ్దానములను సంఘ వృత్తాంతములను నీ స్వానుభవము చేరి నిన్ను బలపరిచి నీ చేత లెక్కలేని పనులు చేయించును. లెమ్ము లెమ్ము. గ్రంథ వృత్తాంతములను వాగ్దానములను సంఘ వృత్తాంతములను నీ స్వానుభవము చేరి నిన్ను బలపరిచి నీ చేత లెక్కలేని పనులు చేయించును. లెమ్ము లెమ్ము. బైబిల్ మహిమయను దీనికి బైబిలు సంఘ చరిత్ర, లోక చరిత్ర, ఎం దేవదాసయ్య గారి వృద్ధానుభవము ఆధారము. బిబ్లాస్ లోకములోని గ్రంథములన్నిటిలో గొప్ప గ్రంథమని అర్థమిచ్చు బిబ్లాస్ అను గ్రీకు పదము నుండి బైబిలు అను పేరు వచ్చినది. బైబిలు అను పేరులోనే ఆ అర్థము తెలియచున్నది. పరిశుద్ధ గ్రంథము. బైబిల్ గ్రంథము దైవాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన గ్రంథము గనుక ఇది పరిశుద్ధ గ్రంథము. సృష్టి. ఆదియందు దేవుడు సృష్టిని, మనుషులను, లోకములోని సమస్తమును ఎంత పరిశుద్ధముగా సృష్టించెనో, ఆ సృష్టిలోనికి ఎట్లు పాపము ప్రవేశించెనో, పాపము నుండి నరులను రక్షించుటకు దేవుడు ఎట్లు వాగ్దానము వినిపించెనో, ఇది పాపము ఇది పవిత్రము అని ఎట్లు బోధించెనో, పాపమును ఎట్లు వదులుకొనవలెనో, దేవుడిచ్చినవి ఎట్లు పుచ్చుకొనవలెనో బైబిలు చెప్పుచున్నది. ఏక మార్గము. మానవులందరినీ రక్షించుటకై దేవుడు ఏర్పరిచిన ఏక మార్గము ఈ బైబిలులోనే ఉన్నది. ఇద్దరి నుండి అందరూ ఎలాగూ వచ్చారో ఈ బైబిలు తెలియచేయుచున్నది. ఆదాము అవ్వ అను ఈ ఇద్దరిలో నుండి ఇంతమంది ఏ ప్రకారముగా లేచినారో, ఏ ప్రకారముగా భూమిని ఆవరించుకున్నారో అది బైబిల్లో కనబడుచున్నది. శిక్ష రక్ష. శిక్ష రక్ష. అవిధేయులను శిక్షించుచు విధేయులను రక్షించుచు దేవుడు మానవజాతిని ఎట్లు నడిపించెనో అది బైబిలులో ఉదహరించబడినది. కుటుంబములు, భాషలు, వృత్తులు. మానవులు ఎట్లు కుటుంబములుగాను, ఆయా వృత్తులు చేయువారుగాను, జనాంగములుగాను, ఆయా భాషలు మాట్లాడువారుగాను చేయబడిరో అనునవి బైబిలులో వ్రాయబడినవి. ఆరాధన. మానవులు ఏకదేవిని ఎట్లు ఆరాధించిరో, తరువాత ఇతర దేవతలను ఎట్లు ఆరాధించిరో, తుదకు మతాలు ఎట్లు కల్పించుకున్నారో బైబిలు చూపించుచున్నది. దైవ చిత్తము. దేవుడు క్రమేణా మానవుల అందుబాటునకు వీలైనట్లు తన చిత్తమును ఎట్లు ప్రత్యక్షపరిచెనో బైబిలు చెప్పుచున్నది. అన్ని కాలముల చరిత్ర. మానవ సంతతి యొక్క గతకాల చరిత్రయు, భావికాల చరిత్రయు, అన్ని కాలముల చరిత్రయు మన ఉపయోగార్థమై బైబిలు కలిగి ఉన్నది. వార్తావాహులు. ప్రజలకు పారమార్థిక విషయములను వివరించుటకై దేవుడు ఎట్లు వార్తావాహులను పంపెనో బైబిలు కనపరుచుచున్నది. నరావతారుడు. దేవుడు మానవులకు మనుష్య రూపమున దాల్చి క్రీస్తు అవతారమున ఎట్లు ప్రత్యక్షమాయనో బైబిలులో ఉన్నది. క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు మానవుల బాధాకరమగు దుష్టత్వమును ఎట్లు జయించెనో, మనందరి నిమిత్తము సమస్త కార్యములు ఎట్లు నెరవేర్చెనో
బైబిలు వివరించుచున్నది. క్రీస్తు మతము లేదా క్రైస్తవ మతము ఎట్లు స్థాపింపబడినో, అప్పటి లోకములో ఎట్లు వ్యాపించెనో మనకు జ్ఞాపకము చేయుచున్నది బైబిలు. ద్వారము. క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించే మహాదుష్టులైన వారికి సహితము ద్వారము ఎట్లు తెరవబడి ఉన్నదో బైబిలులో ఉన్నది. ఒక్కటే. బైబిలు చదివే వారికి ఈ సంగతులు స్పష్టమగుచున్నవి. దేవుడొకడే, రక్షణావతారము ఒకటే, ఈ సంగతులు గల పరిశుద్ధ గ్రంథము ఒకటే. క్రీస్తును ఆశ్రయించిన వారికి నివాస స్థానమగు క్రైస్తవ మత సంఘము ఒకటే. బైబిలు ఒక్కటే, దేవుని మాటలు సంపూర్తిగా ఉండే గ్రంథము. క్రీస్తు ఒక్కడే, సర్వజన రక్షకుడు. క్రైస్తవ మతము ఒక్కటే, సమస్త జనాంగమును సత్కరించే మతము. క్రైస్తవ మతము ఒక్కటే, సమస్త జనాంగమును సత్కరించే మతము. పై వ్రాయబడిన రుజువులు పుస్తకమును పేరుకు తగియున్నదని బైబిల్ ఒకటే చెప్పుచున్నది. ఇవన్నీ బైబిలులోని రుజువులే. మొదటి ముద్రితము. ముద్రాక్షరశాలలో మొట్టమొదట అచ్చువేయబడినది బైబిలు. జర్మనీ భాషలో 19వ శతాబ్దమున అచ్చువేయబడెను. వ్యాఖ్యానము. మానవుని యొక్క ఆయుష్కాలమునకు మించిపోయే వ్యాఖ్యాన గ్రంథములు బైబిలునకు మాత్రమే కలవు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వ్రాసినది తిరిగి వ్రాయుటకు ఒకని ఆయుష్కాలము చాలదు. అందరి గ్రంథము. బైబిలు అందరి గ్రంథము. బైబిలు ఇప్పటికీ 3000 భాషలలో అచ్చువేయబడినది. లోకమంతా చదివే పుస్తకము బైబిలు ఒక్కటే. మిషనరీలు అక్షరములు లేని భాషలకు అక్షరములు కల్పించి బైబిలు అచ్చువేసిరి. ఆదరణ. ఇతర పుస్తకములు చదువుట వలన కలిగిన ఆదరణ కంటే బైబిలు చదివినందువలన ఎక్కువ ఆదరణ కలిగినదని బైబిలు చదువరులు సాక్ష్యమిచ్చుచున్నారు. సాధు సుందర్ సింగ్ గారు ఇతర మత గ్రంథములలో మంచి సంగతులు ఉన్నవి కానీ క్రీస్తు లేడు అన్నారు. బైబిలులోని అన్ని పుస్తకములలో క్రీస్తు ఉన్నాడు. రాళ్లపై బైబిలు చరిత్ర జరిగిన కాలమందు అన్ని దేశములలో దేవుని విశ్వాసులు పరవాసము చేసిరి. అప్పుడు ఆ దేశములోని అన్యరాజులు తమ రాజచరిత్రతో పాటు విశ్వాసుల చరిత్ర రాళ్ల మీద చెక్కించిరి. వాటి మీద బైబిలు చరిత్ర ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనంలో ప్రభువు చెప్పినది నెరవేర్చున్నది. బైబిలు సారము. బైబిలు దైవ గ్రంథము. బైబిలు కథల పుస్తకము. బైబిలు చరిత్ర పుస్తకము. బైబిలు నీతి పాఠముల పుస్తకము. బైబిలు అన్ని ప్రార్థనల యొక్క జవాబుల పుస్తకము. బైబిలులో 66 పుస్తకములలోనూ బహిరంగముగానైతేనేమి అంతరంగముగానైతేనేమి ఆయనను గూర్చి వ్రాయబడినది. ఆయనే క్రీస్తు. వ్రాత. 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరములు ఈ బైబిల్ గ్రంథమును వ్రాసిరి. ఈ పరిశుద్ధ గ్రంథమును వ్రాసినందుకు అనేకులు హతులైరి. ద్వితీయోపదేశ కాండము భూగర్భములో తర్జుమా చేసిరి. కొన్ని గ్రంథములు గోడలలో దాచియించిరి. ఒకరు వ్రాయిచున్నట్లు మరి ఒకరికి తెలియకపోయినా, అన్ని గ్రంథములు ఒకే భాషలో వ్రాయబడకపోయినా, ఈ గ్రంథములన్నిటినీ పరిశుద్ధాత్మ వ్రాయించుటచే ఒకదానికొకటి సంబంధము కలిగి ఒకే గ్రంథమైనది. అసలు గ్రంథకర్త దేవుడు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 16వ వచనము. ఈ గ్రంథము కాపీ తీయినప్పుడు స్నానము చేసి క్రొత్త బట్టలు వేసుకొని వ్రాసెను. యెహోవా నామము వచ్చినప్పుడు కొత్త పాడి వాడేవారు. అన్వయ పదములు. ఒక అంశమును గూర్చి ఎక్కడెక్కడ అన్వయ వాక్యములున్నవో ఒక గ్రంథము వ్రాసిరి. ఒక మాట వంటి మాట ఎక్కడ ఉన్నదో వ్రాసిరి. అపోక్రిప. ఆదికాండము మొదలు మలాకీ వరకు రక్షణ సంబంధమైన సంగతులున్నవి. తొగరు దారము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. మలాకీ తరువాత వ్రాయబడిన 16 పుస్తకములలో మంచి సంగతులున్నవి కానీ రక్షణ సంగతి లేదు. గనుకనే బైబిలులో చేర్చలేదు. వాటికే అపోక్రిప గ్రంథములని పేరు. టిన్సన్ డార్పు.
ఈ దొరగారు బైబిల్ ప్రతులు వెదుకుటకు లోకమంతా తిరిగెను. ఆయన సినాయి కొండ ఎక్కి బైరాగి మఠము వద్దనున్న బూడిదలో మార్కు సువార్తలు ఒక పుట దొరకగా బంగారము వలె పట్టుకొని వెళ్ళెను. హింస గ్రంథములలో హింసింపబడినది బైబిల్ ఒక్కటే. మోషే దైవ సన్నిధి నుండి రాతి పలకలు తీసుకుని వచ్చిన వెంటనే పగులగొట్టుటకు సాతాను ప్రజలను ప్రేరేపించెను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 19వ వచనము. ప్రతులు పరిశుద్ధ గ్రంథము అన్ని భాషలలో అచ్చువేయుటలోను, ఎక్కువ ప్రతులు వేయుటలోను, అమ్ముటలోను బైబిలే ఎక్కువ. సర్వవ్యాపకత్వము దేవుడు సర్వవ్యాపి గనుక బైబిలునకు కూడా సర్వవ్యాపకత్వము వచ్చినది. ఎట్లనగా బైబిలు అన్ని దేశములలోనికి, అన్ని భాషలలోనికి, అన్ని మతములలోనికి, అన్ని జనాంగములలోనికి, అన్ని కాలములలోనికి ప్రవేశించుచున్నది. లోకాంతము వరకును వెళ్ళునట్టి ధోరణి కలిగి ఉన్నది. బైబిలులోని ముఖ్య కథానాయకుడగు క్రీస్తు మోక్షములో ఉండును గనుక బైబిలు విషయముల ప్రమేయము కూడా ఆయనతో ఉండును గనుక బైబిలు అనంతకాలము వరకు వెళ్ళుచునేయుండును. దేవుడు మీకు తోడై నిత్యము దీవించుచు ఉండును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.